तेलंगाना के कामारेड्डी शहर में एक खानगी जीवनदान स्कूल के पीटी टीचर ने 6वीं जमात की लड़की के साथ जिनसी ज़ियादती की। इस वाक़या की इत्तिला पर लड़की के रिश्तेदारों और मकामी अवाम और मुख्तलिफ सियासी जमातों से वाबस्ता अफराद ने स्कूल पहुंचकर काफ़ी हंगामा आराई की, जिस पर पुलिस ने एहतजाजी मुजाहिरा करने वालों पर लाठी चार्ज करते हुए हालात को काबू में कर लिया। इस मौके पर मुतासरा लड़की के घर वालों ने खाती को सख्त से सख्त सजा देने का मुतालबा किया। कहीं साफ कर रहा मार के रखो, कहीं साफ कर रहा इसको, డెఫినెట్లీ సో ఒక కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ చేద్దాము. డిఓ గారు, ఎంఈఓ గారు అంటే మీరు ఇంతకు ముందు ఇచ్చిన వాటి గురించే కాకుండా మనము వాళ్ళకి కాన్ఫిడెన్షియాలిటీ మీ పేరు బయటకు పెట్టకుండా ఉంటాము, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అండ్ ఉమెన్ తోటే మనం ఎంక్వైరీ చేపిస్తాము. అలాంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇచ్చి మనం పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ అంటే డిఈఓ గారి ద్వారా కూడా ఒక ఎంక్వైరీ కండక్ట్ చేయించాలని చెప్పి నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను పర్సనలీ. అండ్ కాంప్రిహెన్సివ్లీ ఈ ఎంక్వైరీ ఫైండింగ్స్ ఏముంటాయో వాళ్ళందరి మీద మనం యాక్షన్ తీసుకుందాము. అండ్ ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. కోపం వస్తుంది, అందరికీ వస్తుంది, చిన్న అమ్మాయి కాబట్టి. సో ఆ చిన్న అమ్మాయి అన్నప్పుడు మనం ఒక కమ్యూనిటీ ఒక మళ్ళా రిపీట్ అన్నది కాకూడదు. ఈ స్కూల్లో అస్సలు కాకూడదు. ఈ స్కూల్లో ఇంకా ఎక్కడన్నా ఈ స్కూల్లో ఇంకా ఎవరికైనా అయ్యిందంటే కూడా మనం ఎంక్వైరీలో అవన్నీ బయటకు తీసుకున్నాం. ఎందుకంటే వేరే కంప్లైంట్స్ కూడా చెప్తున్నారు స్కూల్ వాళ్ళ మీద. అన్ని కాంప్రహెన్సివ్గా ఎంక్వైరీ చేద్దాం, పోలీస్ ఎంక్వైరీ చేద్దాం. నేను కలెక్టర్ గారితో డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఎంక్వైరీ అయ్యేటట్లు చేపిస్తాను. ఒక విషయం మేడం, ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ మీద ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో ఖచ్చితంగా A2 మీద మేడం 11 కోసం నుంచి ఎస్పీ గారు మేడం కొంచెం మేనేజ్మెంట్ కూడా మీరు కస్టడీలో తీసుకోండి. స్కూల్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అన్నది నెగ్లిజెన్స్ ఒకటి. ఖచ్చితంగా మన కేసెస్లో ఎవరికన్నా ఇలాగ ఆఫెన్స్ జరిగింది అని తెలిసి దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసినా కప్పిపుచ్చాల్సిన ప్రయత్నం కూడా అవసరం లేదు. చెప్పకుండా ఉన్న పోలీసులకి వేరే వాళ్ళకి అది కూడా నేరం. ఆ యాంగిల్లో కూడా మనం ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేద్దాం.